వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో నర్వ గ్రామం దగ్గర గ్రేస్ స్కూల్ కి సంబంధించిన టాటా ఏసీ 24 మంది విద్యార్థులను ఎక్కించుకుని ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఈ డ్రైవర్ వద్దు అని చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదానికి బాధ్యత గ్రేస్ స్కూల్ యాజమాన్యం వహించాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలు నడిపిస్తూ లైసెన్స్ లేని వ్యక్తులను పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థులను ఎక్కించి రక్షణ లేకుండా విద్యార్థులను తీసుకురావడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై గతంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా సంబంధిత అధికారులకు ఆర్టీఓ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ ఒక్క ఫిట్నెస్ లేని బస్సులపై టాటా ఏసీలపై చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రమాదానికి గుర్తైన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ చర్యలు తీసుకొని రద్దు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రగతిశీల ప్రదేశం విద్యార్థి సంఘం పీడీఎస్యూ డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం. పీడీఎస్యూ జిల్లా నాయకులు కార్తిక్, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీనిపైన ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఎటువంటి రక్షణ లేకుండా ఈరోజు టాటా ఏసీలలోని కూర్చుని పెట్టే కంటే అధికంగా విద్యార్థులను ఈరోజు కూర్చోబెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఫిట్నెస్ లేనటువంటి ఈరోజు టాటా ఏసీ పెట్టడు, అదేవిధంగా ఎటువంటి ఫిట్నెస్ లేనటువంటి బస్సులని పెట్టి నడిపించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపైన గతంలో కూడా దీనికి సంబంధించిన అధికారులు ఆర్టీఓ గారికి కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం. వాళ్ళు చూసి చూడనట్టు ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క బస్సు పైన, ఏ ఒక్క టాటా ఏసీ పైన కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే దాంట్లో టాటా ఏసీలో ప్రమాదం జరిగిందో దాంట్లో ఉన్నటువంటి 24 మంది విద్యార్థులకి ఈ యాజమాన్యమే సౌకర్యాలు కల్పించి వాళ్ళకి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. దీనిపై తక్షణమే సంబంధించిన అధికారులు కరెక్ట్గా స్పందించాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.